నా పేరు కొల్లా నాగసుబ్బారావు అండి. నిజంగా డ్రైవర్ కన్నా కానీ ముందు ఆయనకి పర్మిషన్ ఎలాగిచ్చారు? ప్రజల్లో తిరగమని ఇచ్చారా? నువ్వు వచ్చింది దీనికి ప్రజల కోసం నువ్వు రాలా. నువ్వు ప్రజల కోసం వచ్చినోడు కాదు. నువ్వు ఒక పిలుపు, ఒక ఎగురో ప్రతిష్ట కోసం నిన్ను పిలిచారు. దానికోసం నువ్వు వచ్చి నువ్వు ఏదో ప్రజల్లో తిరిగి వాళ్ళని ఏదో మభ్య పెట్టాలని నువ్వు చూసావు. కానీ అట్ట కాదు. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నీకు మంచి సెక్యూరిటీ ఇస్తారు. నువ్వు వచ్చింది దేనికి? ఎగ్ర ప్రతిష్టకు వచ్చావు. ఒక కొంతమందికి డబ్బులు ఎగగొట్టినోడికి అతను ఏది పందెం కాశాడు. గతంలో అతను పందెం కాశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని పందెం కాసిన వాడి దగ్గర వాడు చనిపోతే వాడి కోసం వచ్చావంటే నువ్వు ఎంత ఎదవనారు ఎదవ అంటే అంత ఎదవనారు ఎదవి. అట్లాంటి ఎదవనారు ఎదవవి ఇంకొక ఎదవనారు ఎదవ దగ్గరకు వచ్చావు నువ్వు. ఇది మీరు చేసే ఎదవ పనులు. ఎందుకంటే మీరు ఏది చేసినా కానీ ఎదవ పనులు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఇంటికి పంపించారు. ఇవాళ మీరు చేసే పని పత్తి ఒకటి తప్పే, 100% తప్పే. నువ్వు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరకు వస్తున్నావు కానీ మంచి కార్యక్రమాలు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు. పలాంది చేసావు చెప్పు. నువ్వు ఏది మంచి కార్యక్రమం చేతగానోడు నువ్వు. మంచి కార్యక్రమం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మంచి పథకాలు ఇస్తున్నారు చూసావా? 4,000 పింఛను ప్లస్ 3,000 ఇచ్చారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇచ్చారు. సిలిండర్ ఇచ్చారు. రేపు రైతు భరోసా అంటే చూడు, అన్నదాత సుఖీభవ అలాగిస్తా వస్తున్నాడయా. నిన్న టొబాకో వాళ్ళకి 273 కోట్లు నిన్న టొబాకో వాళ్ళకి ఇచ్చాడయా. అది మంచి పనులు. నువ్వు జనాలను సావగొట్టడము, దోసుకోవటము, దాచుకోవటము నీకు తెలుసు. ప్రజలకు మేలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకి అందుకని బ్రహ్మరథం పట్టారు. ప్రజలందరూ స్వేచ్ఛగా బయటికి రాగలిగారు. ఆ టైంలో నువ్వు బయటికి కూడా రానిలా 2 నెలల ముందు కూడా నువ్వు భయాన్ని సృష్టించావు. ఆ భయాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను ప్రజలకి నీకు 11 సీట్లు ఇవ్వటం కూడా ఎక్కువే. ఇంకా సినిమా ఈయనకి చూపిస్తారండి. అదేదో ఆయన అన్నాడు చూడు, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తారు. 2.5 2.3 ఏదో 2.8 ఏది కావాలంటే అది ఇంకా ప్రజలు చూపించారు. నీకు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇంక చూపిస్తారు సినిమా. ఆ సినిమా ఎందుకు నీకు త్వరలోనే కనబడిద్ది. ప్రజలు కూడా నిన్ను చేదరించుకుంటున్నారు కాబట్టి మొన్నటి దాకా ఏంటంటే నీ మీద ఎంతో కొంత 35% ఉంది. ఇవాళ పర్సంటేజ్ పడిపోతుంది. రోజుకి నీలో పర్సంటేజ్ పడిపోతుంది. ఎందుకంటే పథకాలు ఒక్కోటి వస్తుంటే అమ్మో ఇన్ని పథకాలు ఇన్ని రకాలుగా వస్తాయా, మేము ఇంత మంచి నాయకుడు పోగొట్టుకున్నామా. పిల్లలు కూడా ఇవాళ యువత ఎన్ని 100 కంపెనీలు వస్తున్నాయో చూశారని చెప్పి చూస్తున్నారు వాళ్ళ పిల్లలు. నేను ఎంతోమంది 1000 మందితో తిరుగుతానంటే యువత ఏమంటున్నారంటే, అన్న 1 సంవత్సరంలో మాకు బంగారు భవిష్యత్తు వస్తున్నా, ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నాడు, అన్ని కంపెనీలు తీసుకొస్తున్నాడు. మాకు తెలుసు కాబట్టి నీ జీవితంలో నువ్వు ప్రజల కోసం తిరిగా మనిషివు కాబట్టి ఎంతోమంది పిల్లలు నాతో యువత అంటున్నారు. పిల్లలు కాలేజీ పిల్లలు అడగండి, నేను ఏదో కాదు, నీ కాలేజీ పిల్లలు అడగండి, ఎంతోమందితో తిరుగుతాను నేను. వాళ్ళ వల్ల నేనేమన్నారంటే, అన్న 1 సంవత్సరం ఓపిక పడితే మా యువతకి బంగారు భవిష్యత్తు వస్తున్నా. ఇంక ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మా పిల్లలకి బంగారు భవిష్యత్తు అనేది ఇంక దొరికిద్ది. ఎందుకంటే రేపు 16,500 ఉద్యోగాలు రేపు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసేది. ఇంకో 2 నెలలను స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒక్కోటి గత ప్రభుత్వంలో అప్పులు చేయకపోతే ఇవాళ మన ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో తెలుసన్నా. వాడు 7 లక్షల కోట్లు అప్పు చేశాడన్నా. ఏముందండి తప్పు? నా కారు ఉందండి, నా కారు గుద్దితే తప్పు కదండి అది. అతను మనిషిని చచ్చిపోయిన తర్వాత ఆ మనిషిని చూపించారండి. ఇతను నా కారు కింద పడ్డారని పబ్లిక్లో చూపించారని తీసుకెళ్ళి ఏదో ఒక పందో కుక్కో చచ్చిపోయినట్టు తీసుకెళ్ళి ఇసిరి పారేశారు కదండి మనిషిని. నీ కారు కింద పడిన మనిషిని నీకు మాకు మొన్నటి దాకా వీడియోలు వచ్చేదాకా అవి మాకు తెలియలేదుగా. ఆ వీడియోలో కూడా గ్రాఫిక్స్, AI వీడియోలు అంటున్నారు. మమ్మల్ని గతంలో గ్రాఫిక్స్ అని మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేసావు కాబట్టి ఇవాళ మా జీవితాలు బాగు చేసుకోవడానికి నువ్వు గ్రాఫిక్స్ అన్నా వెయ్యని మేము నమ్మోరా నాయన. ఇవాళ మాకు నమ్మకం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి కావాలి. ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడడు, అవినీతి చేయడు. అవినీతి అంటేనే ఆయనకి ఒక చీదర. ఆయన అవినీతి పరులని ఒక చెండచాచుల్లాగా ఎంటాడతాడు. నిన్ను ఎందుకు ఎంటాడతలేదంటే నీకు పైన ఒక రక్ష ఉంది. ఆ రక్షణ నీకు లేకపోతే, రక్షణ గోడ ఎట్టయితే ఉంటుందో ఆ గోడ నీకు లేకపోతే నేను ఎప్పుడో తోసేసేవాళ్ళరా నాయన.